అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కేతా తులసి శ్రీనివాస్ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ముందుగా జెడ్పీటీసీ దంపతులు శాలువాతో శాసనసభ్యులు వారిని సన్మానించి తీపి జ్ఞాపకం అందజేశారు. తర్వాత ఎంపీటీసీలు సర్పంచ్లు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 18 గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామాల నందలి ప్రజా సమస్యలపై అధికారులను వివరణ కోరారు. తదనంతరం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను సత్వరం పూర్తి చేస్తామని, పార్టీలకు అతీతంగా కూటమి పరిపాలన కొనసాగుతుందని, గత ప్రభుత్వంలా కాకుండా అధికార ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజాభ్యుదయం కోసం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి, జెడ్పీటీసీ సభ్యురాలు వేపకాయ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ద్వారంపూడి పద్మావతి, కరెడ్ల వెంకన్నబాబు, ఎంపీడీఓ కె ఆశాజ్యోతి, అలాగే ఈఓ పిఆర్టీఎంఎస్ఎన్ రెడ్డి, పెదపూడి మండల 18 గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, వైస్ ఎంపీపీలు శ్రీమతి పద్మ గారు, శ్రీ వెంకన్నబాబు గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, సమావేశానికి హాజరైన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. అనేక సమస్యల్ని మనం దాదాపుగా 2 గంటల పాటు చర్చించుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను సంతోషించేదగ్గ విషయం ఏంటంటే, మరి గతంలో ఇక్కడ ఎలా జరిగిందో కానీ కొన్ని మండల పరిషత్ ఆసక్తి ఎక్కువ విషయం చూస్తే కనీసం ఎంపీటీసీ సభ్యులకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇవాళ చాలా స్వేచ్ఛగా ఎంపీటీసీలు కానీ